నీ ప్రతి కదలిక నాకు తెలుసు. నేను నీ చుట్టూ వైఫైలా ఉంటాను. సీసీ కెమెరా లాగా నిన్ను గమనిస్తూనే ఉంటాను. ఇంతకీ నా బాక్స్ ఎక్కడా? ఎప్పుడు ఇస్తున్నావు? త్వరలోనే ఇస్తానండి. త్వరలో అంటే ఎప్పుడు? సిటీకి రాగానే ఇస్తాను. ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. లాస్ట్ టైం గౌతమ్ జస్ట్ మిస్. నెక్స్ట్ టైం మిస్ చేయను. వాణ్ణి పైకి పంపిస్తా. వద్దు వద్దు, తప్పకుండా బాక్స్ ఇస్తాను. నువ్వు నీ మాట నిలబెట్టుకుంటే గౌతమ్ ప్రాణం నిలబడుతుంది. జాగ్రత్త. అహల్య గారు, మీరేంటి టెన్షన్ పడుతున్నారు? కంగారు పడుతున్నారేంటి? ఏమండి, చెమట్లేంటండి? ఏమైంది? ఒంట్లో ఏమన్నా బాలేదా? లేదండి, నేను బాగానే ఉన్నాను. మరి ఆ కంగారు ఏంటండి? ఓ, కొత్త ప్లేసేనా? అవును. ఏమండి, ఇది మా సొంత ఊరండి. సారీ సారీ, ఇది మన ఊరండి. ఇక్కడున్న వాళ్ళంతా మనవాళ్లే. పచ్చటి పొలాలు, కల్లా కపటం లేని మనుషులు, కాలుష్యం లేని వాతావరణం. నాకు నచ్చింది. ఈ ఫొటోస్ చూపించండి. ఈ అబ్బాయి పెద్ద హౌస్ సర్జన్ మేడం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా 4 హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళ డాడీ కూడా మీలాగా ఫార్మా కంపెనీ ఓనర్. నెక్స్ట్. మామ్, నేను నీతో మాట్లాడాలి మామ్. 10 minutes. తనెవరు? మీరేం చేస్తున్నారు? తను లత, మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తుంది. నీకు మ్యాచెస్ చూద్దామని పిలిపించాను. నాకు కొన్ని పిక్స్ నచ్చాయి. ఏయ్, బయటికి వెళ్ళవే. ఎక్స్క్యూజ్ మీ. మరి అదగా బయటికి పోవే. వాట్ ఈస్ దిస్ మ్యామ్? మీ అమ్మాయిని ఇలాగే పెంచారా మీరు? నేనెలా పెరిగితే నీకేంటే? మర్యాదగా వెళ్ళకపోతే మెడపట్టి బయటికి ఎంటేస్తాను. అవుట్. ఏం జరిగినా అహల్య మాత్రం గౌతమ్ దగ్గర ఉండకూడదు. మావయ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను. స్వీట్స్ క్రాకర్స్ ఇంకా రాలేదేంటి? ఎప్పుడొస్తాయి మావయ్య? నిన్ననే ఆర్డర్ ఇచ్చేస్తాను బుజ్జి. ఆన్ ద వే. డెలివరీ బాయ్స్ తీసుకొచ్చేస్తున్నారు. అన్నా, మనల్ని ఆ గౌతంగాడు నీ బంగారము గుర్తుపడితే ఎలాగన్నా? ఛాన్సే లేదురా. మనల్ని పుట్టించిన ఆ దేవుడు కూడా ఈ వేషంలో మనల్ని గుర్తుపట్టలేడు. ఏమో అన్నా, నాకు భయంగా ఉంది. అసలే పల్లెటూరు. ఆ గౌతంగాడు మనల్ని వాళ్ళ పొలంలో పాతేసినా అడిగే దిక్కే ఉండదన్నా.
సిటీలో ప్లాన్ చేస్తే పోయేది కదన్నా. రేయ్, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకో. గౌతమ్ గాని ఊర్లోని వాళ్ళ పొరువు అంత పోవాలా? వాడి ఊళ్ళో నుంచే నా బంగారాన్ని ఎత్తుకుపోవాలా? అందుకేరా ఈ ఊర్లో ప్లాన్ చేశాను. మావయ్య, క్రాకర్స్ స్వీట్స్ వచ్చేసాయి. నమస్తే సార్. నమస్తే. మీరు డెలివరీ బాయ్స్ మీ సార్. మీరు ఆర్డర్ చేసిన స్వీట్స్ క్రాకర్స్ డెలివరీ చేయడానికి వచ్చాం. మిమ్మల్ని నేను ఎక్కడో చూసినట్టుందే. నాకు కూడా అలాగే అనిపిస్తుంది మావయ్య. చెప్పానా అన్న, వీడు మనల్ని గుర్తుపడతాడు అని. పారిపోదాం పదన్నా. నువ్వు నోరు మీద. డెలివరీ చేసేవాళ్ళం కదా సార్, ఎప్పుడో చూసే ఉంటారు. అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టమంటారా? వద్దు, వాటిని ఆటోలోనే ఉంచండి. ఊరంతా తిరిగి పంచాలి. మీకేం ప్రాబ్లం లేదు కదా? నో ప్రాబ్లం సార్.